ఎన్నికల బాండ్ల సమాచారం బహిర్గతమైన సమయంలో శాంటియాగో మార్టిన్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. మయన్మార్లో కూలీగా జీవితాన్ని మొదలుపెట్టిన శాంటియాగో మార్టిన్ తమిళనాడులో లాటరీ కింగ్ గా పాపులర్ అయ్యాడు. శాంటియాగో మార్టిన్ కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పలు మోసాలకు పాల్పడిందనే ఆరోపణల నేపథ్యంలో సిబిఐ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. తమిళనాడులో లాటరీ కింగ్ గా పాపులర్ అయిన శాంటియాగో మార్టిన్ పేరు ఇటీవల ఎన్నికల బాండ్ల సమాచారం బహిర్గతమైన సమయంలో దేశవ్యాప్తంగా మారుమోగింది. మయన్మార్లో కూలీగా జీవితాన్ని ప్రారంభించిన శాంటియాగో మార్టిన్ 1988లో భారత్కు తిరిగి వచ్చి తమిళనాడులో లాటరీ వ్యాపారం మొదలుపెట్టాడు. అలా మొదలైన లాటరీ వ్యాపారాన్ని క్రమంగా కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో విస్తరింపజేశాడు శాంటియాగో మార్టిన్. అనంతరం ఈశాన్య భారత్కు మకా మార్చిన శాంటియాగో మార్టిన్ అక్కడ ప్రభుత్వ లాటరీ స్కీమ్లతో వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే శాంటియాగో మార్టిన్ లాటరీ కింగ్ గా ఎదిగాడు. కొన్నాళ్లకు భూటాన్, నేపాల్లో కూడా తన వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన స్థిరాస్తి, నిర్మాణం, టెక్స్టైల్స్, ఆతిథ్య రంగంలో అడుగుపెట్టాడు. శాంటియాగో మార్టిన్ నేతృత్వంలోని ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు వరల్డ్ లాటరీ అసోసియేషన్లో సభ్యత్వం ఉంది. ఇది ఆన్లైన్ గేమింగ్, క్యాసినో వంటి వాటిని నిర్వహిస్తుంది. ఈ సంస్థ నుంచి మార్టిన్కు భారీగా ఆదాయం సమకూరడంతో దీంతో వచ్చిన ఆదాయంతో 1300 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాడు. వాటిని 2019 నుంచి 2024 మధ్య పలు రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చినట్లు ఇటీవల వెల్లడైంది. తమిళనాడు అధికార డిఎంకే పార్టీకి శాంటియాగో మార్టిన్ 509 కోట్ల విరాళం ఇచ్చినట్లు తేలడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. శాంటియాగో మార్టిన్ కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పలు మోసాలకు పాల్పడిందని గతంలోనే ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలో 2014లోనే సిబిఐ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా 2018లో మార్టిన్ సహా ఆయన బంధువుల సంస్థల్లో పనిచేసిన అధికారులపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఏడాది నవంబర్లో పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా, తమిళనాడులోని మార్టిన్ కార్యాలయాలు, ఇతర ఆస్తుల్లో ఈడీ సోదాలు చేపట్టింది. తనిఖీల సమయంలో 8.8 కోట్ల నగదుతో పాటు మొబైల్, ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. శాంటియాగో మార్టిన్పై ఈడీ కేసు నమోదు చేయడంతో పాటు ఆయన కార్యాలయాల్లో సోదాలు చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మార్టిన్ నుంచి సేకరించిన ఎలక్ట్రానిక్ పరికరాల్లోని సమాచారాన్ని యాక్సెస్ చేయవద్దని, దాన్ని కాపీ చేసుకోవద్దని ఈడీకి సుప్రీంకోర్టు సూచించింది. సోదాలో ఇలాంటి పరికరాల స్వాధీనాలకు సంబంధించి కొన్ని కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లతో కలిపి మార్టిన్ కేసును విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో శాంటియాగో మార్టిన్ కు చెందిన సెల్ ఫోన్, ల్యాప్టాప్లోని సమాచారాన్ని యాక్సెస్ చేయవద్దని ఈడీని సుప్రీం ఆదేశించడంతో ఆయనకు కాస్త ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శాంటియాగో మార్టిన్ కు చెందిన మొబైల్, ల్యాప్టాప్లోని డేటాను సేకరించకుండా, కంటెంట్ కాపీ చేయకుండా ఈడీని నిలువరించింది. అయితే కొన్ని కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లతో కలిపి మార్టిన్ కేసును విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఉత్కంఠ నెలకొంది. ఈడీ సోదాల్లో భాగంగా శాంటియాగో మార్టిన్ నుంచి సేకరించిన ఎలక్ట్రానిక్ పరికరాల్లోని సమాచారాన్ని యాక్సెస్ చేయవద్దని, దాన్ని కాపీ చేసుకోవద్దని ఈడీకి సుప్రీంకోర్టు సూచించడంతో ఆయనకు కాస్త ఊరట లభించినట్లయింది.